నమస్తే తాత. నమస్తే అవ్వ. లోపల కూర్చొని మాట్లాడుకుందామా? మీ పేరేంటి తాత? కదిరప్ప. మీ పేరుమా? తులసమ్మనా? పిల్లలు లేరా మీకు? ఇద్దరు ఉన్నారా? ఏమైంది? 2020లో చనిపోయినారా? పెద్ద జాండీస్ వచ్చిందా? 3 దినాల నుండి రాలేదు. పనికి వెళ్ళలేవు. 5 నెలలు ఇంకా చెప్పలేదు బాగా. 5 నెలలు ఇంకా లేదు. ఏమైంది తాతకి? ఎక్కిళ్ళు వస్తున్నాయి. 3 దినాలు ఇంకా ఎక్కిళ్ళు లేదు. తల తిరుగుతుందా? ఇద్దరు పిల్లల్ని పోగొట్టుకున్నారు. ఓడాలు చూడడం లేదు. అందరూ చనిపోయారు. కరోనా వచ్చే కరోనా ఫస్ట్ దాంట్లో ఎత్తుకొని దాని కారణం మీ కొడుకులు చనిపోయిన తర్వాత పని చేయడానికి లేకపోయింది. మలిచేదా? బియ్యము అట్లా పింఛన్ వస్తుందా మీలో ఎవరికైనా? ఓటుకు ముందు వచ్చింది 2 నెలలు పైన రాలేదు. ఎంత వస్తుంది దాకా? 1000 వస్తుందా? 1200. ఇద్దరికినా ఒకరికి వస్తుందా? ఇద్దరికి తీసుకుంటారు. అంతేనమ్మా. బియ్యం వేస్తారా మీకు? 6 కేజీలు. 6 కేజీలతో ఏం జరగదు కదా. రాత్రి 2 కేజీలు తెస్తే కొనుక్కొచ్చిన 2 కేజీలు. 45 రూపాయలు కేజీ బియ్యం. మీరు ఇలా ఉండగా మీ పిల్లలు మీ కళ్ళ ముందరే చనిపోయినారు కాబట్టి బాధ. చేస్తావమ్మా మా కర్మ. వాడు మాకు మంచోడు, పెద్ద ఆయన మంచోడు. అవును, ఒక పూట కాకుండా 2వ పూట మీరు భోజనం చేయడానికి మీ కొడుకులు చూసి తింటారు. అంతే ఊరంతాను అంతే. అట్లా దేవుడు మంచి వాళ్ళని దేవుడు తొందరగా తీసుకెళ్తారు. లక్కవాయికి వచ్చింది వెళ్తా చూడుకొని పోతాండి ఆ కార్లో. అది అక్కడక్కడ వాళ్ళంతా బాగా మేలైంది.
వాళ్ళంతా యూజ్ తెలుసుకొని వస్తారు పొలంలో మన 4 దినాలు నాడు ఇద్దరు కిందరు కాదేసుకొని అంటే ఫ్రెండ్స్ అయి ఉంటారు. ఇప్పుడు మీ కోడళ్ళు ఎవరు మీ మనవడు మనవరాలు ఎవరు లేరా? వాళ్ళకి వాళ్ళైనా వస్తారా రారా? అని మీరు చెప్పి పంపిస్తే కూడా రాలేదా వాళ్ళు? వస్తే కాసులాడుతారు అనేది. వచ్చి చూసుకొని పోతే సార్ మీ కొడుకులు ఉండింటే ఖచ్చితంగా మిమ్మల్ని చూసి ఉంటారు. మీ ఇద్దరు కొడుకులు చనిపోయారు కాబట్టి మీకు చూడడానికి ఊరంతా విచారించుకునే పని ఏం లేదు మా. మిమ్మల్ని చూస్తా అంటే మీరు ఏడుస్తా అంటే నాకు ఏడుపు వస్తుంది. ఇప్పుడు అయితే నేను రెడ్ కలర్స్ ఇన్ అదర్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను మా. ఇప్పుడు నా వల్ల ఏం సహాయం అవుతుందో అది నేను మీకు చేసి వెళ్తాను. ఇంకా ముందుకు కూడా నేను మీకు చేస్తాను, సరేనా? చూస్తున్నారు కదా వీళ్ళ పరిస్థితి. నిజంగానే నాకు ఏడుపు వస్తుందండి. అంటే మేబీ వాళ్ళ కొడుకులు ఉండింటే వీళ్ళకి బాగుండేదేమో. బట్ వీళ్ళ కొడుకులు చనిపోవడం వల్ల వీళ్ళని చూడడానికి ఎవరు లేరు అని వచ్చినప్పటి నుంచి ఏడుస్తున్నారు ఇద్దరు. ఏం లేదు మాది. అంటే నాకు కూడా పిల్లలు ఉన్నారు. అంటే మీ బాధ నాకు కూడా అర్థమవుతుంది, కానీ దాన్ని ఇప్పుడు నేను టేకెన్ తీసుకోలేకపోతున్నాను. సరే మా, నా వల్ల అయిన సహాయం ఏదైతే ఉందో అది నేను మీకు ఇచ్చేసిపోతాను మా, సరేనా? చూస్తున్నారు కదా, ఇలాంటి ఎంతో మందికి నాకు నిజంగా హెల్ప్ చేయాలని ఉందండి. అదంతా మీ వల్లే అవుతుంది. చూస్తున్నారు కదా వీళ్ళ ప్రాబ్లమ్స్, వీళ్ళ బాధ. అంటే మీరు అర్థం చేసుకోండి. మీరు మన ఛానల్ ని ముందుకు తీసుకెళ్తేనే నేను ఇలాంటి ఎంతో మందిని మీ ముందుకు తీసుకొస్తాను. ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను. యూట్యూబ్ లో వచ్చే ప్రతి ఒక్క రూపాయి ఇలాంటి ఫ్యామిలీలకే నాకు పెట్టాలని ఉంది. ఇప్పుడు నేను ఒక రైస్ బ్యాగ్ బియ్యం ప్యాకెట్ ఇచ్చాను మీకు. ఇవి సరుకులు మా. ఆయిల్, నూనె ప్యాకెట్, ఒక నెల 2 నెలలు 1.5 నెలలు వస్తుందా మీకు? ఇవి వస్తాయా? నీకు ఇది చీర ఇది మీకు పెట్టుకోండి ఖర్చులకి. ఈ నెల సరుకులు బియ్యం ఇచ్చేసుకుంటున్నారు కదా, ఈ నెల ఖర్చులకు పెట్టుకోండి, సరేనా? తినండి, ఏడవద్దు, సరేనా? ఏడవద్దు. నాలాంటి వాళ్ళు ముందుకు వస్తారు, మీకు సహాయం చేస్తారు, సరేనా? నేను ఏడుస్తున్నానని వీళ్ళు ఏడు కూడా ఆపేశారండి. నిజంగానే నాకు చాలా బాధ వేసేసింది. మా లేదని చెప్పలేదు. ఈసారి చూస్తున్నారు కదండి, నేను ఇలాంటి వాళ్ళకి నిజంగా సహాయం చేయాలనుకుంటున్నాను. నా వల్ల చేతనైతే నాకు నిజంగా యూట్యూబ్ నుంచి ఏదైనా అమౌంట్ వస్తే ఇలాంటి వాళ్ళకి నెల నెల ఏదైనా కొంచెం డబ్బు రూపంలో కూడా అందించాలని ఉంది నాకు. కాబట్టి ప్లీజ్ అందరూ మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి ఎన్నో ఫ్యామిలీస్ కి మనం హెల్ప్ చేయడానికి అవుతుంది.
హ్యాపీగా ఉండండి, తినండి. మీకు ఇవి ఒక 2-3 నెలల పైన వస్తాయి. ఇద్దరు ఉన్నాను కదా, నేను మళ్ళీ మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను ఖచ్చితంగా. ఓకేనా? ఎక్కడికి వెళ్తానో వెళ్ళనో తెలియదు కానీ ఇక్కడికైతే నేను మళ్ళీ ఖచ్చితంగా వస్తాను. సరేనా? మీ పిల్ల పాప ఏ పాప ఇంత సేమగా బ్రతుకుతాను. ఖచ్చితంగా మీ ఆశీస్సులతో ఇంకా 10 మందికి సహాయం చేస్తాను. బాగుపడతా కోసం పోయేస్తాను, నేను మంచి వెళ్ళొస్తాను.